హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి అభయాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి స్వామివారి దర్శనం కోసం. ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడుందంటే తమిళనాడు స్టేట్ పుదుపాకంలో ఉంటుందండి. చాలా పెద్ద కొండ అండి, చాలా హైట్గా ఉంటుంది. ఆ కొండ మీద వచ్చేసి అభయాంజనేయ స్వామి వారు దర్శనం ఉంటుంది. సో స్వామివారితో పాటు ఇక్కడ స్టార్టింగ్ మనం వెళ్ళేటప్పుడే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి దర్శనం ఉంటుంది. మన ఆది గురువు వినాయక స్వామి, ఆ స్వామి తర్వాత ఎవరైనా సరే కదా. ఓకే, స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చేటప్పటికి రైట్ సైడ్ వచ్చేసి చాలా పెద్ద హైట్ అయిన విగ్రహం అండి ఆంజనేయ స్వామి. చూస్తున్నారు కదా, ఆ స్వామి ఎంతటి విగ్రహం అంటే ఆయన శక్తి ఎంతో అలా ఉంటుంది కూడా, ఆయన రూపం ఎక్కడ ఉన్నా సరే. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గరుత్మంత విగ్రహం ఉంటుందండి. చాలా హైట్ అండి, రెండు ఒకే హైట్లో ఉంటాయి. స్వామివారి గుడికి వెళ్ళే తోవలో మొదటిలోని సింహద్వారం దగ్గరే కుడివైపు వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు, ఎడం వైపు వచ్చేసి గరుత్మంతుడు ఉంటారన్నమాట. చాలా పెద్ద విగ్రహాలండి, మీరు చూస్తే అర్థమవుతుంది అనుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ముఖద్వారం గుండా మనం మీదకి కొండ మీదకి వెళ్ళొచ్చు. స్టెప్స్ ఉంటాయండి. అండ్ ఇక్కడ కార్ బైక్ వే కూడా ఉంటుంది. ఎక్కువగా స్టెప్స్ మీద నుంచి వెళ్తాము. స్టెప్స్కి వచ్చేసి కొంతమంది కొన్ని మొక్కులు కూడా తీర్చుకుంటారండి. పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇవ్వటం లాంటివి కూడా చేసుకుంటారు. చాలామందికి ఇక్కడ ఎంతో నమ్మకమైన టెంపుల్ అండి. ఇక్కడ మనం చాలా వరకు చాలా దగ్గర చూస్తూ ఉంటామండి. ఎక్కడైనా సరే దేవుడు వెలిసింది అంటే అక్కడ చాలా పాజిటివ్ అయితే ఉంటుంది. అలాగే ఈ స్వామివారి టెంపుల్ దగ్గర కూడా భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైన అండ్ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా ఇక్కడ తీరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం కూడా. చాలామంది నాకు చెప్పారు. నేను ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి దర్శనం కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చిన వెంటనే స్వామివారి నామం విన్న వెంటనే నాకు ప్రశాంతత అండ్ ఎంత ఆనందం అనేది నాకు మనసులో కలిగే తెలుసండి. ఇంకక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మనసు అయితే ఫుల్గా ఆనందంతో నిండిపోయింది అనుకోండి. అంత బాగుంది అనమాట. వెళ్తూ ఉంటే టూ సైడ్స్ కూడా మనకి గ్రీనిష్గా ఉంటాయి చెట్లు, మొక్కలు, చిన్న చిన్న క్రోటన్స్ చెట్లు. అండ్ ఇంక ఇప్పుడు కొత్తగా చెట్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా వీడియో, అక్కడ వచ్చేసి రాయిల మీద నుంచి రాయిలు పేర్చుకుంటూ ఉంటారండి. అవేంటంటే భక్తుల నమ్మకం అన్నమాట. స్వామివారి ఆలయంకి వచ్చిన దగ్గర ఎన్ని రాయిల మీద మనం రాయిలు పెట్టుకుంటే అన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటాం మనిషిని. మన ఇల్లు కట్టుకొని ఆనందంగా సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలనేసి వాళ్ళ కోరిక అండి. అందరి కోరిక నెరవేరాలని స్వామివారికి మనం కూడా నమస్కారం చేసుకుందాం. అండ్ మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికైతే చాలా చాలా బాగుంటుంది. మేము కొంచెం ఉదయాన్నే వెళ్ళామండి, మంచు కురిసే వేళలో వెళ్ళామన్నమాట. ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలా ఈ మెట్ల మీద నుంచి వస్తూ ఉండగా మనకి సైడ్ అంతా కూడా రెండు వైపులో చాలా పచ్చదనంతో నిండిపోతుందండి. ఇంకా కొండ మీదకైతే వచ్చేసామండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారండి. ఎంత అందంగా ఉంటారు తెలుసండి. నవ్వుతున్నట్లు కనిపిస్తారండి స్వామివారు, మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. ఒక్కసారి అమ్మవారి మొహం చూసామంటే, స్వామివారి మొహం చూసామంటే అంత ఆనందం, అంత ప్రశాంతత వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న గుడిలో గర్భగుడి అండి, అభయాంజనేయ స్వామివారి కొలువున్న గర్భగుడి అండి. నల్లరాతి మీద ఆయన రూపం ఉంటుంది. మన సంజీవ కొండని ఇలా పట్టుకున్నట్లు చేయితో ఆయన వచ్చేసి అలా నించొని ఆయన రూపం ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి నమస్కారం చేసుకుంటారు, వాళ్ళ కోరికలను కూడా కోరుకుంటారు. స్వామివారు వాళ్ళ కోరికలను కూడా అలాగే తీర్చుతారు. అండ్ టెంపుల్ వెనక సైడ్కి వస్తే ఇలా ఉంటుందండి. ఉదయాన్నే కదా వచ్చాము, మంచు చూడండి ఎలా ఉందో. ఇలాంటి టైంలో దైవ దర్శనం జరిగింది అంటే మనిషికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంతకంటే ఆనందం ఏముందండి. ఈ ప్రకృతిని చూస్తూ, ఈ పచ్చదనాన్ని చూస్తూ, స్వామివారిని చూస్తూ, స్వామి నామాన్ని జపిస్తూ, స్వామివారి నామాన్నే వింటూ, స్వామివారి దర్శనం కోసం ఆతృత పడుతూ ఎప్పుడు దర్శనం చేసుకుందామా అనేసని
వెళ్తూ ఆలోచించుకుంటూ ఆయన ప్రతిరూపాన్ని గుర్తు చేసుకుంటూ మనసులో స్మరించుకుంటూ అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఊహించడానికే ఇలా ఉంది. ఇంకా వెళ్ళి మనం డైరెక్ట్గా ఇవి చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. నాకైతే చాలా చాలా చెప్పలేనంత ఆనందం వచ్చేసిందండి. ఎప్పుడు కూడా రావాలనే ఉంటుంది, బట్ అప్పుడప్పుడంటే వెళ్ళగలం కదండి. ఓకే, ఇక్కడ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి భక్తులు చాలా నమ్మకంగా ఇలా కట్టుకుంటారండి. కొబ్బరికాయకి ఎర్ర రిబ్బన్ కట్టేసి మొక్కుకొని చెట్టుకి కట్టుకుంటారు. అండ్ మన కోరికను కూడా వైట్ పేపర్ మీద వచ్చేసి రాసుకొని మనకు కావాల్సిన టైమ్స్ మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు రాసి అది మాలగా కట్టేసి ఈ చెట్టుకి తెచ్చి కడతారండి. చెట్టు ఖాళీ ఉండదండి, అంత నిండుగా కట్టేస్తారు. ఇప్పుడు ఖాళీ చేశారనమాట, ప్లేస్ లేదని. ఓకే, ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే చూస్తున్నారు కదా, ఎక్కడో చాలా దూరంలో ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఇంకాస్త పక్కకు వచ్చామంటే ఇక్కడ భక్తులకి ఏమొచ్చి చెట్టు కట్టుకోవడానికి ప్లేస్ లేకపోతుంది అని మన నమ్మకాలకి అనుకూలంగా ఇక్కడ కర్రలతో ఒక రోడ్ మాదిరి కట్టారండి. దీనికి వచ్చేసి భక్తులు వచ్చి వాళ్ళ కోరికలను కోరుకునేటప్పుడు తీరిన తర్వాత తీరుకు ముందు వాళ్ళు కూడా నమ్మకంతో తెచ్చి కూడా కట్టుకుంటాము. మన ఆశలు కోరికలు తీరాలనే కాదు, మన స్వామివారికి ఇలా సమర్పించుకుంటే మనకంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం అండి. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఎర్ర రిబ్బన్లో ఎండి ఉన్న పండి ఉన్న కొబ్బరికాయని కట్టి మొక్కుకొని మొక్కు తీర్చుకుంటున్నాము. అక్కడ ఆల్రెడీ కట్టి ఉన్న కాయలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి చేస్తారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చామంటే స్వామివారి పాదాలండి. ఈ పాదాలని ఒక్కసారి మనం స్పర్శతో ఎంత జన్మ ధన్యం అయిపోయిందన్నంత నమ్మకం కదులుతుందండి మనకైతే. ఒకసారి దర్శనం చేసుకుందాం అండ్ స్పర్శ కూడా చేద్దాం. మనసు ప్రశాంతంగా ఉందండి, ఎంత ఆనందంగా ఉంది. మనసుకే కాదండి, శరీరానికి కూడా ఏదో ఒక అనుభూతి అద్భుతంగా ఉందండి. ఈ అనుభూతి అనేది నేను ఈరోజు అది ఫీల్ చేశాను. నేను చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను. ఇక్కడ పక్కకు వచ్చేసేటప్పటికి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. మనం గుడికి వచ్చామంటే ప్రసాదం కౌంటర్లో అయితే కదా ఎక్కువగా చూసేది. ఇప్పుడు మరి దర్శనానికి వెళ్తాము. దర్శనంకి వెళ్ళేటప్పటికి టెంపుల్ లోపల వైపు అండి రంగురంగులుగా ఉంటాయి. అమ్మవారి అయ్యగారి స్వామివారి దీపాలు ఉంటాయి అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. కూడా ఎంత నమ్మకంతో ఉన్నారో చూసేలా భక్తులు ఎంతమంది వస్తారు. ప్రతిరోజు వస్తుంది అండ్ సాటర్డే అయితే స్పెషల్గా ఎక్కువ మంది వస్తారండి. ఇక్కడ ఒక టెంపులే ఉంటుందండి. దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసి కిందికి వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్ వచ్చేసి నవగ్రహ విగ్రహాలు ఉంటాయండి. నవగ్రహ స్వామి దర్శనం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేసి నవగ్రహ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం చూసిందంతా కూడా అభయాంజనేయ స్వామి టెంపుల్ అండి. మీరు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.